హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళ పిల్ల. కేరళ అంటే గుర్తొచ్చేది బనానా చిప్స్. ఈ వీడియోలో బనానా చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇవి నేంద్రన్ బనానాస్ అంటారు, కేరళలో దొరుకుతాయి. ఈ బనానాస్ ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసి జస్ట్ పీలర్తో ఇలా తీసేసేయాలి. ఇవి మా ఫ్రెండ్ ఫామ్లో ఉన్నాయి, సో వాళ్ళు పంపించారు మాకు. మిగతా దొరికే చోట అయితే కొంచెం పెద్దవి దొరుకుతాయి. సో ఆల్ సైజెస్ ఉంటాయి. వీటన్నిటిని ఈ విధంగా పీల్ చేసేసుకొని మొత్తం దీనిలో పెట్టుకున్నాను. చూడండి, పెద్ద పెద్ద బనానాస్ అన్నీ ఉప్పు వేసి నీళ్ళలో వేసేసి ఇలా పెట్టుకోవాలి, లేదంటే మొత్తం బ్లాక్ అయిపోతాయి, అది మీకు తెలుసు. సో ఈ విధంగా సోక్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం, ఇది కోకోనట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు చిప్స్ అనేది మనం వేయించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వీటిని స్లైసెస్ చేసుకుందాం. ఇలాంటి స్లైసర్ పెట్టేసేసి ఈ విధంగా స్లైస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. షాప్స్లో వాళ్ళైతే డైరెక్ట్గా బాండీలోనే వేసేస్తారు, మన అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మనం ఇలానే చేసుకుందాం. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ బనానా స్లైసెస్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ బనానా చిప్స్ మనం ఏ రకంగా కావాలంటే అన్ని రకాల టేస్ట్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. సౌండ్ చూడండి మీకు ఎంత బాగా వినపడుతుందో, బాగా క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు నేను దీన్ని 3 పోర్షన్స్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం 3 టైప్స్గా వీటిని స్నాక్ కింద మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఈ 3 టైప్స్ అయిపోయినాయి. ఇది మిగిలింది కదా, సో దీనిలో కొంచెం ఇప్పుడు నేను ఉప్పు, కొంచెం కారం వేసి మిక్స్ చేస్తే, ఇలా మిక్స్ చేసినట్టయితే మనకి ఉప్పు కారంతో అది ఒక రకమైన చాట్లా తయారవుతుంది. సో సెకండ్గా పెరి పెరి వేసుకుంటున్నాను. ఈ చిప్స్ అనేది ఇప్పుడు పెరి టేస్ట్ వచ్చేస్తాయి ఇది. సో ఇప్పుడు ఫైనల్గా ఉప్పు, ఓన్లీ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మనం ఫ్రై చేసి చాలాసేపు అయింది కాబట్టి ఆ ఉప్పు కానీ కారం కానీ దీనికి కోట్ అవ్వడానికి ఇందాక హాట్ ఆయిల్ ఉంది కదండి, జస్ట్ 2 డ్రాప్స్ వేసేసుకొని దాని మీద మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ స్లైసెస్ అన్నిటికీ చిప్స్ అన్నిటికీ బాగా పడతాయి. ఇప్పుడు మనకి ఈ సాల్ట్ చిప్స్ రెడీ అయిపోయినాయి. యాక్చువల్గా మాకు ఇష్టమైంది సాల్ట్ చిప్స్ అండి, దాని తర్వాత పెరి చిప్స్ ఫైనల్గా చూపిస్తాను మీకు. సో ఫైనల్గా మనకి చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. దిస్ ఈజ్ ఉప్పు కారం చిప్స్, ఇది సాల్ట్, ఇది పెరి చిప్స్. మనకి ఏ టేస్ట్గా ఉంటే ఆ టేస్ట్లో తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇవ్వండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ పిల్ల. ఈ టేస్టీ బనానా చిప్స్ మీకు కావాలంటే మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ పిల్ల.